హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇవాళ ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది ఆల్రెడీ నేను 4K వేసేసాను. ఇంకెక్కడ వర్కౌట్ చేయడానికి సిద్ధమైపోయాను. మామూలుగా గుంజలు వేసే ముందు వార్మప్ చేయాలి. ఎందుకంటే మనం లేచిన తర్వాత వెంటనే ఒక 10 మినిట్స్కి అలా వర్కౌట్ చేయడానికి వస్తాం కాబట్టి బాడీని మనం వర్కౌట్ చేయడానికి సిద్ధం చేయాలి. ఇవాళ నేనేం చేశానంటే 30x10 అంటే ఒక సెట్కి వచ్చి 30 అలా 10 సెట్ చేశాను. అది 300 అవుతాయి. మామూలుగా నిన్న దాకా ఒక 100 గుంజల దాకా 30 అలా చేసుకుంటూ వచ్చి తర్వాత కొంచెం 20 ఇలా చేశాను. ఇవాళ మాత్రం 30x10 సెట్స్ అలా చేశాను. సో ఇక్కడ నేను వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. ఇవాళ నేను ఒక టాపిక్ గురించి చెప్తున్నాను, వినండి. చాలామంది అనుకుంటారు క్యాలరీస్ కౌంట్ చేసుకొనే తినాలా, అది ఇంపార్టెంటా అని. అయితే డిపెండ్స్ అపాన్ పర్సన్ అండ్ డిపెండ్స్ అపాన్ ఫుడ్ ఇంటేక్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఇప్పుడు దాకా ప్రతి దాన్ని వెయింగ్ స్కేల్ మీద వెయిట్ చూసుకొని అలా అయితే నేను ఎప్పుడూ చేయలేదు. నేను ఆల్మోస్ట్ ఒక 45 kgs తగ్గినప్పుడు కూడా నేను అసలు ఇలా ఎప్పుడూ చేయలేదు. నేను ఎలా తీసుకునేదాన్ని అంటే ప్రోటీన్ ఎక్కువ ఉండేలా తీసుకునేదాన్ని, కార్బోహైడ్రేట్ తక్కువ ఉండేలా తీసుకునే, లో క్యాలరీ ఫుడ్స్ లైక్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఒక సలాడ్ అల్లే తీసుకునేదాన్ని. అండ్ ఆల్సో బటర్ మిల్క్ తీసుకునేదాన్ని, అలా తీసుకునేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫ్టర్నూన్ లంచ్ గురించి చెప్తాను. లంచ్లో నేను ఒక చిన్న కప్పు రైస్ అది నార్మల్గా తీసుకునేదాన్ని. ఇంకా ఆ తర్వాత క్యారెట్, ఈ కీరా దోసకి ఈ సలాడ్ అల్లే తీసుకునేదాన్ని. ఇంకా దానికోసం ప్రోటీన్ లైక్ బాయిల్డ్ ఎగ్స్ ఆర్ పన్నీరు ఇలా తీసుకునేదాన్ని. ఇంకా ఆ రోజు వండిన కర్రీ లైక్ వెజిటేబుల్ కర్రీ తక్కువ ఆయిల్ వేసుకొని, అండ్ చివరి ఫినిషింగ్ పెరుగు. వీటితో నేను అలా తీసుకునేదాన్ని. నేనైతే ఎప్పుడు క్యాలరీస్ ఒక వెయింగ్ స్కేల్ మీద ఒక దాన్ని చూసుకొని అలా అయితే ఎప్పుడు తినలేదు. నేనేమనుకుంటానంటే మన స్టమక్ 80% వరకే ఫిల్ చేయాలి, 20% వరకు గ్యాప్ ఉండాలి. అంటే బాగా కడుపు నిండిపోయేలాగా అలా అసలు ఎప్పుడు తినకూడదు. అంతేకాకుండా ఇక్కడ ఏం తీసుకోవాలంటే మెయిన్గా ఫైబర్, ప్రోటీన్ అండ్ కార్బ్స్ అలా తీసుకోవాలి. ఫస్ట్ వెజిటేబుల్ సలాడ్, ప్రోటీన్, ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్ అండ్ లాస్ట్కి వచ్చి ప్రోబయోటిక్ అవి తీసుకుంటాను. నాకైతే అది అలవాటు అయిపోయింది. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక ఖచ్చితంగా అని చెప్పను. మీరు కనుక కంట్రోల్ చేసుకోగలిగితే అలా చేయండి. కంట్రోల్ చేసుకోలేమనుకుంటే కనుక వెయింగ్ స్కేల్ మీద వెయిట్ చేసుకొని చేయండి. ఇలా వెయింగ్ స్కేల్ మీద వెయిట్ చూసుకుంటా ఎంత తినాలి అంత తినాలంటే అది మనకి మైండ్లో సెట్ అయిపోయి మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా కొన్నిసార్లు అది ఉంటే బాగుంది, ఎక్కువ తింటేనే ఆలోచన వచ్చింది. కానీ మనం ఒక పోర్షన్ కంట్రోల్ అనేది చేసుకొని, ఓకే ఇంతవరకు ఒక కప్పు రైస్ ఉంటుంది, ఓకే మనం ముందర ఇది తీసుకోవాలి, ముందర వెజిటేబుల్స్ తీసుకోవాలి, తర్వాత ప్రోటీన్, తర్వాత కార్బోహైడ్రేట్స్, ఇంకా అలా తీసుకుంటే కనుక ఆల్రెడీ మన స్టమక్ స్టార్టింగ్ తీసుకున్న వెజిటేబుల్స్ సలాడ్ ఫిల్ అయ్యింది, తర్వాత ప్రోటీన్కి కొంచెం ఫిల్ అయ్యింది, తర్వాత కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కాబట్టి సఫిషియెంట్గా సరిపోయిద్ది. సో అంతేకాకుండా నేను చెప్పినట్టే ఆయిల్స్ చాలా చాలా తక్కువ తీసుకోవాలి. ఆయిల్ అన్న ఫుడ్ తీసుకుంటే ఏమైందంటే అది చాలా హిడెన్ క్యాలరీస్. సో దట్స్ వై ఈ టిప్ మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కనుక ఫాలో అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు. నేనైతే నేను 8 years బాగా స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, ఇలా అవ్వాలి అని కూడా తెలిసేది కాదు. బేసిక్గా అసలు అప్పుడు వెయింగ్ స్కేల్ మీద వెయిట్ చూసుకొని తినాలని కూడా నాకు తెలిసేది కాదు. నేను చేసింది అయితే నార్మల్గా కొంచెం నేను రీసెర్చ్ చేసి, అప్పటికి నేను ఇంకా లైక్ 8th class అలా చదువుతున్నాను అనుకుంటా, నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నది అయితే ఇది. ఆ తర్వాత చాలానే డైట్స్ ఫాలో అయ్యాను, లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ ఆల్సో మ్యాడ్ ఇవన్నీ ఫాలో అయ్యాను. బట్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఏ డైట్ తీసుకున్నా కానీ పోర్షన్ కంట్రోల్ ఈజ్ ఇంపార్టెంట్. క్యాలరీస్ కౌంట్ చేసుకునే తినాలని 1600 క్యాలరీస్ తీసుకోవాలా అలా అని కూడా బేసిక్స్ నాకు అప్పుడు తెలిసేది. కాబట్టి నాకు తెలిసినంతవరకు 80% స్టమక్ ఫిల్ చేయాలి, 20% అనేది మనం గ్యాప్ ఉంచాలి. అంతేకాకుండా తినంగానే అసలు మనం కూర్చోవటం, పడుకోవటం అలాంటివి ఏం చేయకూడదు. కనీసం ఒక 10 minutes అలా వాక్ చేయాలి. అలా చేస్తేనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ అంటే ఊరికే వెయిట్ లాస్ అయిపోవటం కదా, దాంతోపాటు ప్రాపర్ వర్కౌట్ ఉండాలి, స్ట్రెంత్ ట్రైనింగ్ ఉండాలి, యోగా, వాకింగ్ ఇవన్నీ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతేకాకుండా హెల్త్ బాగుంటుంది. చాలామంది వెయిట్ లాస్ అంటే చాలా చాలా తక్కువ క్యాలరీస్, మరీ లో క్యాలరీస్ అలా తీసుకుంటారు.
అలా అయితే అసలు ఎప్పుడు తీసుకోకుండా అలా తీసుకోవడం మూలం ఫస్ట్ మీ హెయిర్ ఫాల్ అయ్యిద్ది, మీ స్కిన్ డ్యామేజ్ అయ్యిద్ది, అంతేకాకుండా మీరు ఎనర్జెటిక్గా ఉండరు. మళ్ళీ ఏమంటానంటే ఎక్సర్సైజ్ డైట్ చేయడం మూలాన ఎనర్జీ తగ్గిపోయింది, అందుకని అసలు ఇలాంటి డైట్లే పనికిరావు, శుభ్రంగా కడుపు నిండా తినేసి ఉండాలి అప్పుడే హెల్తీగా ఉంటాం అనుకుంటారు. నో డైట్ అంటే మనం తీసుకునే ఫుడ్ని హెల్తీగా తీసుకోవటం, కార్బోహైడ్రేట్స్ని తగ్గించటం, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవటం, ఫైబర్, ప్రోబయాటిక్స్ అండ్ గుడ్ ఫుడ్, హెల్తీ ఫుడ్ని మంచిగా తీసుకోవటం, అది నిజమైన డైట్ అంటే. అది తీసుకుంటే మీరు త్రూ అవుట్ ద డే ఎనర్జెటిక్గా ఉంటారు, మీ ఎనర్జీ అనేది డ్రైన్ అవ్వదు, అండ్ ఆల్సో మీరు హెల్తీగా హ్యాపీగా ఉంటారు, అండ్ వర్కౌట్ చేయడానికి కూడా ఎనర్జీ వచ్చింది. సో మనం రోజు ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకోవాలి, అంటే పర్ కేజీకి 1 to 1.2 grams అలా ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటే చాలా మంచిది. సో ఇది అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ అప్పటికే నా 300 గుంజిళ్ళు అండ్ ఆల్సో అయిపోయినాయి అనమాట. లాస్ట్ స్ట్రెచ్చింగ్ చేస్తున్నాను, బాడీని కూల్ డౌన్ వర్కౌట్స్ ఒక 10 minutes అవి యోగాలోనే చేస్తాను. ఇవన్నీ చేసిన తర్వాత చివరికి నేను ఒక ప్రాణాయామం ఒక 10 minutes లైక్ భస్త్రికా ప్రాణాయామం, సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం, లైక్ అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తాను. సో అన్నీ కంప్లీట్ అయిపోయి అసలు స్వెట్ చూడండి ఎంత వస్తుందో. గుంజీలు అంటే నేను కూర్చొనిలా వేసేటప్పటికే మన పని అయిపోయింది, అందులో 300 అంటే కొంచెం టఫే, కానీ చేయడానికి చూస్తాను, ట్రై చేస్తాను. ఇది నేను అయిపోయింది, వర్కౌట్ అయిపోయిందో ఫ్రెష్ అయిపోయి వచ్చాను, మళ్ళీ నేను బయటికి వెళ్తాను, ఇంకా వర్కౌట్కి సిద్ధమయ్యాను. సో అప్పటికే ఆల్మోస్ట్ టైం 6 అయింది. సో అక్కడ ఒక చిన్న ఏదో ఒక పక్షి ఉంది, పక్షిని రోజు చూస్తూనే ఉంటాము, రోజు ఆ టైంకి వచ్చి అక్కడే ఉంటుంది. సో అందుకని మీకు చూపించాను. సో అక్కడ వర్కౌట్ అయిపోయి ఇంటికి వచ్చేస్తున్నాను. ఇంటికి వచ్చే దారిలో అనవసరం గేట్ వేసారు, అప్పటికే తొందరగా వెళ్ళాలనుకుంటుంటే ఆల్రెడీ గేట్ వేసేసారు. సరే గేట్ వేసిన వాళ్ళు సరే ఒక ట్రైనా కాదు, ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చింది, దానికోసం నేను మళ్ళీ 5 నిమిషాలు సరే ఆగే లోపల గేటింగ్ అని వెళ్ళిపోదామంటే ఫుల్ ట్రాఫిక్, అటు సైడ్ ఉంటారు ఇటు సైడ్ ఉంటారు. సో మనం కొన్నిసార్లు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందుకని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. సో అలా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద వాన పడేలాగా అసలు క్లైమేట్ అంటే చాలా చేంజ్ అయిపోయింది, అసలు మబ్బులు పట్టినాయి, గాలి వస్తుంది. సో అలా చూశాను. అలా చూస్తా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి 2 ఎగ్ దోశ అండ్ చట్నీ. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేటప్పటికి మా అమ్మ ఇక్కడ పొటాటో అండ్ మిల్ మేకర్ కర్రీ చేస్తుంది. ఎంతమందికి కర్రీ అంటే ఇష్టం నాతో చెప్పండి. నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం, ఎందుకంటే మా అమ్మ కూడా చాలా హెల్తీగా కుక్ చేస్తారు, చాలా తక్కువ ఆయిల్స్ వేసి. మా అమ్మకు కూడా డైట్ ఎలా తీసుకోవాలి, కనీసం ప్రాపర్ ఫుడ్ ఎలా తీసుకోవాలని తెలుసు, ఎందుకంటే నేను చెప్పాను, తను ఫాలో అయ్యి చాలా వరకు వెయిట్ లాస్ అయ్యారు. సో ఇంక నా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేటప్పుడు దలియా అండ్ మామూలుగా పొటాటో అండ్ సోయా చంక్స్ కర్రీ అండ్ పెరుగుతో ఫినిష్ చేశాను. అండ్ ఇంకా ఈవినింగ్ ఇంకో ఆర్ట్ స్టార్ట్ చేశాను అనమాట. ఇది లిటిల్ కృష్ణ ఎలా వచ్చిందో చూడాలి. నేను ఆల్రెడీ కొంచెం డ్రాయింగ్ చేసుకొని పెన్సిల్ స్కెచ్ తీసుకొని నేను తీపిచ్చుకొచ్చాను. సో ఇంకా అంతా దేవుడిదయ్యా, అదంతా ఆయనే చేయించుకుంటున్నారు కాబట్టి నా చేత నాకు ఒక మంచి కళని ఇచ్చారు. సో ఎలా వచ్చినా కానీ హ్యాపీ. నా ప్రయత్నం నేను చేస్తాను, నా బెస్ట్ నేను ఇస్తాను. ఇది చేయడానికి మనకి బొమ్మ సైజుని బట్టి మనం చాలా క్లారిటీ చేయగలం. చిన్న చిన్న సైజ్ అనుకో, లైక్ A4 షీట్స్ మీద ఇలా చిన్న సైజ్ అనుకో కొంచెం కష్టం అవుతుంది, చాలా కేర్ఫుల్గా చూసి అంటియాలి. ఒక A3 సైజు ఇంకా A2 A1 సైజు పేపర్స్ ఉంటాయి కదా, వాటి మీద అయితే చాలా ఈజీగా అయిపోతుంది. మామూలుగా పెయింటింగ్ అయితే జస్ట్ మనం డ్రా చేసుకొని 1-2 daysలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేయగలుగుతాం. అది ఎలా కాదు, చాలా కేర్ఫుల్గా అంటిస్తా చేయాలి. లాస్ట్ ఒక 2 vlogs బిఫోర్ నేను లక్ష్మీ నరసింహస్వామి అండ్ ప్రహ్లాద బొమ్మ చేశాను కదా, అది కూడా A4 షీట్నే, అది చాలా చిన్నది. నేను ఎలా వచ్చింది అనుకున్నాను, అంత గాడ్స్ గ్రేస్, ఇంకా బాగానే వచ్చింది. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను, ఎందుకంటే
ఎలా కూడా చేయగలను అని నేను కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నాను. అండ్ చాలామంది దేంట్లోనైనా కానీ పోతే ఇంకా నాకు రాదు ఇలానే అనుకుంటారు. నేను ఇలాంటి చాలా చేశాను, చాలాసార్లు పోయినాయి. నేను ఎప్పుడైతే నేను చేయలేను అనుకోలేదు, చేస్తాననే నేను వెళ్ళాను. అందుకనే ఇప్పుడు ఏదో చాలా వరకు బెటర్గా చేయగలుగుతున్నాను నేను. సో ఇక్కడ ఈవినింగ్ నాకైతే పర్సనల్గా కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ నేను కాఫీ కలుపుకోవటానికి పాలు పొయ్యి మీద పెట్టాను. ఇంకా ఇంట్లో వాళ్ళకి టీ ప్రిపేర్ చేస్తున్నాను. టీ అనేది ఆ రోజు వెదర్ బాగుంది కాబట్టి అల్లం టీ చేద్దాం అనుకున్నాను, కానీ చేయలేదు ఎందుకంటే వాళ్ళే వద్దన్నారు. సో ఇక్కడ నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేసే లోపల నా మేనల్లుడు వచ్చాడనమాట. నా బుడ్డి బాబు, నా భవ్యాంశ్ వాడి పేరు. నా మేనల్లుడు వచ్చాడు. ఎంత క్యూట్ ఉంటాడో వాడు చూస్తే అలానే ఉండిపోవాలనిపించింది. వాడు ఇంకా పాగటలేరు కాబట్టి చెప్తుంటే ఏదైనా మాటలు చెప్తుంటే అంటాడు. నా దగ్గర రావడానికి కూడా చాలాసేపు చూశాడు. అంటే వాడు ఊరు వెళ్ళి కూడా చాలా అయింది కాబట్టి ఇక్కడ చూడ ఎంత క్యూట్గా ఉన్నాడు. వాడిని చూస్తే అసలు పిసికేయాలనిపించింది, కానీ మళ్ళీ ఏడుస్తాడని నేను వాడిని అంత గట్టి ఎక్కించడం ఏం చేయను. సో ఇక్కడ నేను ఇంకో మంచి వెయిట్ లాస్ రెసిపీ, హై ప్రోటీన్ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే చోలే కర్రీ. చాలామంది చోలే కర్రీ ఫుల్ ఆఫ్ బటర్, ఫుల్ ఆఫ్ ఆయిల్తో చేస్తారు, కానీ ఇక్కడ మనం అలా చేసుకోకూడదు. ఎందుకంటే సమ్టైమ్స్ ఓకే, కొన్నిసార్లు అయితే మనం తినొచ్చు, కానీ ప్రతిరోజు చేసుకునేటప్పుడు అండ్ ఆల్సో మనం డైట్లో ఉన్నప్పుడు అలా చేసుకోకూడదు. నేను ఆ కర్రీ చేస్తే పక్కన టీ పెట్టింది, నేను మర్చిపోయాను అనమాట. టీ అలా పొంగిపోయినాయి. మా అమ్మ తర్వాత చూసి 4 తిట్లు తిట్టి పాప ఆమె క్లీన్ చేసుకున్నాను, నేను క్లీన్ చేస్తానన్న. సో ఇక్కడ ఈ కర్రీ తయారు చేయడానికి ఏమేమి కావాలంటే మనకి ఉల్లిపాయలు, టమోటాలు, ముందర కొంచెమే ఆయిల్ వేసి ఉల్లిపాయలు అందులో వేసి టమోటాలు కూడా అందులో వేసి, అంతేకాకుండా అందులో ఒక చిన్న ఇంచు అల్లం అండ్ 2 లవంగాలు, దాల్చిన చెక్క ఉంటే దాల్చిన చెక్క అండ్ చున్నులపాయలు, వీటన్నిటిని వేసి మూత పెట్టి మగ్గనియాలన్నమాట. మగ్గనిచ్చిన తర్వాత వాటిని మెత్తగా పేస్ట్ చేసేయాలి. దాంట్లో ఏం యాడ్ చేయకూడదు. ఇంకా తర్వాత మనం ఆ పేస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం ఆ బాండీలోని కొంచెం ఆయిల్ తీసుకోవాలి. మీరు లో ఫ్లేమ్లో కుక్ చేయండి, ఎందుకంటే నేను హై ఫ్లేమ్లో కుక్ చేశాను కాబట్టి మాడిపోయింది. అలా మీరు ఎప్పుడు చేయకండి. ఇదే నేను ఇచ్చే ఒక ఎగ్జాంపుల్. సో తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ వేయాలి. పేస్ట్ కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేయాలి సరిపోయినంత. మనం చోలే ముందరగానే బాయిల్ చేసి పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసి. అప్పుడే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. చాలామంది కూడా అలానే బాయిల్ చేసి చేస్తారనుకోండి, ఇదేం కొత్త కాదు. సో మండకుండా ఉండేంతవరకు కారం వేసుకోండి, ఒక చిటికెడు పసుపు వేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకోండి. అప్పుడే మన కర్రీ చాలా టేస్ట్ అవుతుంది. నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ మా ఇంట్లో వాళ్ళందరూ కల్లుప్పే వాడతారు. కల్లుప్పే చాలా మంచిది కాబట్టి సో నాకు అదే అలవాటు. సో నేను కల్లుప్పు యాడ్ చేశాను అనమాట. సో మనం ముందర చేసిన పేస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా తొక్కతొక్క ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగల్ని కూడా అందులో వేయాలి. వేసి అలా అలా ఇలా తిప్పేసి దాని మీద మూట పెట్టి మగ్గనివ్వాలి. నాకు అప్పటికే చూస్తే ఉప్పు చాలేదు అనిపించింది, అందుకని ఉప్పు వేసాను. అలా అని మీరు మరీ ఎక్కువగా వేసేయకండి, మళ్ళీ ఉప్పు కసిమైపోయింది, ఆ కర్రీ ఎవరు తినలేరు అనమాట. సో అలా యాడ్ చేసి ఒకసారి కలిపేసి దాని మీద మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనియండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ చూస్తే నా కోసం అన్ని అంట్లు ఉన్నాయి అనమాట. చల్లే తక్కువే కడిగేద్దామని నేను కడిగేసాను కూర ఉడికే లోపల. సో ఒక పక్క గోధుమ రవ్వ అన్నం పెట్టుకున్నాను, ఇంకా కర్రీ కూడా వండుతున్నాను. బాగా కొంచెం ఉడికిన తర్వాత చాలామంది ఆయిల్ పైకి వచ్చిద్ది అంటారు. ఎందుకు వచ్చింది అంటే మనం బాగా ఆయిల్ ఎక్కువ వేస్తే ఆయిల్ అనేది పైకి వచ్చిద్ది. సో ఇక్కడ నేను తక్కువ వేసాను కాబట్టి ఆయిల్ అనేది పైకి రాలి. ఆ తర్వాత అందులో గరం మసాలా యాడ్ చేశాను అండ్ అసలు ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసి కలిపేయాలన్నమాట. కలిపేసి మన కన్సిస్టెన్సీని బట్టి, అంటే కొంచెం లూజ్గా ఉంటే కనుక, మనకి వాటరీగా ఉంటే కనుక దాన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనింది, ఏం పర్లేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. నా దగ్గర లేదు ఆ రోజు. మా అమ్మ ఏమన్నారంటే కొత్తిమీర ఉందా అంటే నీకు అవసరమైనప్పుడల్లా కొత్తిమీర దొరికిద్ది మరి అని అన్నారు. సో ఉన్నదంటే అడ్జస్ట్ అయిపోవటమే, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. నేను వండేటప్పటికే చాలా మంచి స్మెల్ వచ్చింది అనమాట ఇల్లు అంతా.
సో నాకు అప్పటికి అక్కడ కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాను అనమాట. మగ్గిన తర్వాత మనకు రెడీ అయిపోయింది. అది మన లో క్యాలరీ చోలే కర్రీ. సో మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నా కానీ టేస్ట్లో అయితే అసలు చాలా బాగుంటుంది. మనకు అలవాటు అయిపోయింది కాబట్టి, ఎందుకంటే ఇది తక్కువ ఆయిల్ వేస్తాం కాబట్టి టేస్ట్ మాత్రం అంతే. కొన్ని మసాలాలు యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ గోధుమ అన్నం అండ్ ఈవినింగ్ డిన్నర్కి గోధుమ రవ్వ అన్నం అను కొంచెం చికెన్ కర్రీ ఉంటే అదను అండ్ చోలే కర్రీ వేసుకున్నాను. నేను డిన్నర్ 7 కల్లా కంప్లీట్ చేస్తాను కాబట్టి తిన్న తర్వాత అలా తిరుగుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా తిరుగుతాను ఆ రోజు టయాన్ని బట్టి. ఇదే గైస్ వ్లాగ్. తర్వాత బుక్ చదివేశాను. ఇంకా అక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.